అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము దేవర సినిమా వ్యాపార వివరాల గురించి తెలుసుకుందాం. అలాగే చివరిలో ఇంకొక విషయం కూడా చెబుతాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. దేవర సినిమా నైజాం 44 కోట్లు, రాయలసీమ 22 కోట్లు, ఆంధ్ర 46 కోట్లు, అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండిటిలో 112 కోట్లు. దీంతో పాటు కర్ణాటక 16 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, హిందీ 20 కోట్లు, కేరళ 1 కోటి, ఓవర్సీస్ 27 కోట్లు. మొత్తం ప్రపంచవ్యాప్తముగా 182 కోట్లు వ్యాపారం జరిగినది. అంటే ఈ సినిమా అందరూ సేఫ్ కావాలంటే 370 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే సేఫ్ అవుతారు. ఈ 370 కోట్లు అనేది టార్గెట్ పెద్దది అయినప్పటికీ ఈరోజు సినిమాకున్న క్రేజు బుకింగ్స్ను బట్టి ఇది సునాయాసముగా ఈ మొత్తాన్ని సాధిస్తుందని అందరూ అంచనా వేయుచున్నారు, సినిమా మేధావులందరూ. అది కాకుండా ఈ సినిమా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏమంటే, రాజమౌళి ఏ హీరోతో సినిమా తీసినా అతని తరువాత సినిమా ఇప్పటి వరకు ఆడనే లేదు. రాజమౌళి తీసిన సినిమా ఏమో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఆ హీరో యాక్ట్ చేసిన ఇంకొక సినిమా ఏది ఇంతవరకు హిట్ కానే లేదు. ఈ సెంటిమెంట్ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా అంటే చేస్తాడు అనే సమాధానమే వినబడుతుంది. చేయవలెనని కూడా మనము ఆ భగవంతుని ప్రార్థిస్తాము. దేవర సినిమా 370 కోట్లు మినిమం కలెక్షన్ చేసి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకా మంచి పేరు తేవాలని నేను వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మని ప్రార్థించుచున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.